నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను ఝాన్సీ ఇరాన్లో విధ్వంసానికి కారణమైన ఆ స్పై ఉమెన్ నేనా మొన్సాద్ ఏజెంట్గా ఏం చేసింది ఎక్కడ ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ ఆర్మీ అధికారులను ఎలా కొట్టింది ఒక సామాన్య మహిళ ప్రధాని వద్దకు ఎలా వెళ్ళింది ఇజ్రాయెల్ దాడులు విజయవంతం కావడానికి ఆ స్పై ఉమెనే కారణమా గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే కాగా ఓ చిన్న దేశం ఇరాన్ను ముప్పు తిప్పలు పెడుతుంది గురి చూసి మరీ పెద్ద పెద్ద నేతలను లేపేసింది దీంతో ఇరాన్కు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇరాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇజ్రాయెల్ ఓ చిన్న నీటి గుంట అనుకుంటే ఇరాన్ ఓ పెద్ద సముద్రం అని చెప్పాలి ఆయుధాల్లో అంగబలంలో ఇరాన్ కంటే ఇజ్రాయెల్దే పైచేయి దీంతో ఇరాన్ను ఇజ్రాయెల్ చెప్పి చెప్పకుండా కొడుతోంది ఇటీవలే ఎక్కడ ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్లోని ఓ ఆర్మీ ఆఫీసర్ను తన ఇంటిని గురి చూసి లేపేసింది అంత టెక్నాలజీ ఎలా ఉందని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు ఎలా గురి చూసి కొట్టింది అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది ఆ విషయంలోకి వెళితే ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అంటే ఇందుకు బీజం పోసేది ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలే అని ప్రపంచం మొత్తం భావిస్తోంది దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం కూడా తీవ్ర స్థాయికి చేరింది ఇరాన్లో భారీ విధ్వంసానికి కారకులు ఎవరో అనేది ఎట్టకేలకు బయటపడింది ఇజ్రాయెల్ దేశం ఇరాన్లో ఓ గూఢాచారిని పెట్టినట్లు ఇరాన్ గుర్తించింది గత కొంతకాలంగా ఇరాన్లో గూఢాచర్యం చేస్తూ మొన్సాద్ అంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కు కీలక సమాచారం అందించిన వ్యక్తుల్లో ఓ మహిళ ఉన్నట్లుగా గుర్తించారు ఆ మహిళ కొన్నేళ్ల తరబడి ఇరాన్లో ఉంటూ ముస్లిం మతంలోకి మారి ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దగ్గరే ఉద్యోగం చేస్తూ ఇజ్రాయెల్ కు స్పైగా పనిచేసింది ఇక ఈ స్పై ఎవరు ఆ మహిళ ఏం చేస్తుంది ఎక్కడి నుంచి ఇరాన్లోకి అడుగు పెట్టింది ఇప్పుడు ఎక్కడుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి ఎవరి క్యాథరిన్ ఫ్రాన్స్ దేశంలోని యూదుల వంశంలో పుట్టిన మహిళే ఈ క్యాథరిన్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో పరిచయమైన యమన్ కు చెందిన ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఫ్రాన్స్ దేశానికి చెందిన క్యాథరిన్ అందమైన అమ్మాయి ఆమె అందంతో ఆర్మీ వాళ్ళను సైతం తన కంటి చూపుతో ఆకర్షించే అందగత్తె ఎంత అందమున్నా అందుకు మించి తెలివైనది కూడా ఇరాన్ దేశంలో ఉన్న అత్యంత భద్రతాపరమైన సెక్యూరిటీని కూడా మోసగించేంత తెలివైనది ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ ఇంటెలిజెన్స్ ని సైతం బురడీ కొట్టించిన ఖిలాడీ లేడీ ఇక క్యాథరిన్ 2014లో భర్తకు విడాకులు ఇచ్చింది ఆ తర్వాత ఓ రష్యన్ టెలివిజన్ లో జర్నలిస్ట్ గా పనిచేసింది అదే సమయంలో ఇరాన్ లోని పలువురు సీనియర్ లీడర్స్ ను కలుస్తూ ఉండేది అంతేకాదు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమీనీ కూడా కలిసింది ఇరాన్ మాజీ కమాండర్ అధ్యక్షులతో సమావేశాల్లో పాల్గొంది ఆ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమీనీ వద్ద క్యాథరిన్ రైటర్ గా పనిచేసినట్లు కొన్ని కథనాలు ప్రచురించబడ్డాయి ఖమేనీ.ir అనే ఖమేనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాచారాన్ని తొలగించింది అయితే ఈ విషయం క్యాథరిన్ ఇజ్రాయెల్ కు గూఢాచర్యం చేస్తోందని గుర్తించిన తర్వాతే బయటపడింది అంతకు ముందు క్యాథరిన్ ఇరాన్ అధికారికి మీడియాలో రైటర్ గా పనిచేసింది ఇరాన్ కు అనుకూలంగా ఆకాశానికి ఎత్తుతూ ఆర్టికల్స్ వ్యాసాలు సైతం రాసింది అదే కాకుండా ఆలీ కమీల్ ను పొగుడుతూ దాదాపు 17 ఆర్టికల్స్ రాసింది అవి కూడా ఎలా ఉండేవంటే ఇరాన్ ను సౌదీ అరేబియా అమెరికా ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ను అణిచివేస్తున్నాయని ఇరాన్ ఎదుగుదలకు అడ్డుకుంటున్నాయని కథనాలు రాసింది ఇక ఇరాన్ అధికారిక న్యూస్ ఛానల్ అయిన తస్నీమ్ న్యూస్ ప్రెస్ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్ గా ముసుగులో ఇజ్రాయెల్ గూఢాచారిగా పనిచేసింది ఇటీవల ఇరాన్లోని ఆర్మీ అధికారుల నివాసాలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే
ఈ దాడులకు ముందే ఆ ఆర్మీ అధికారుల ఇంట్లో ఈ క్యాథరిన్ అనే గూఢాచారి వెళ్లి వాళ్ళతో వాళ్ళ భార్య పిల్లల సమాచారాన్ని అంతా సేకరించి ఇజ్రాయెల్లోని ఇంటెలిజెన్స్ కి చేరువేసినట్లు సమాచారం. దీంతో ఖచ్చితంగా క్యాథరిన్ కి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తో కనెక్షన్స్ ఉన్నాయి అని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. తన పనిని సులువు చేసేందుకు క్యాథరిన్ ఇరాన్ ఆర్మీ అధికారులతో లైంగిక సంబంధాలు కూడా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత క్యాథరిన్ ఒక్కసారిగా మాయమైపోయింది. ఆమె మాయమైనప్పటి నుంచి ఇరాన్ పై ఇజ్రాయెల్ గురి చూసి దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్ యొక్క రహస్య సమాచారాన్ని ఇజ్రాయెల్ కు చేరవేసి ఆ సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్ మిలిటరీ విజయవంతంగా ఇరాన్ దేశం దాడులకు పాల్పడిందని ఇరాన్ వెల్లడించింది. దీంతో ఇరాన్ దేశం ఆమెకు బ్లాక్ లేడీ అని పేరు పెట్టారు. ఈ యువత కనిపిస్తే కాల్చి పారేయాలని ఇరాన్ దేశం ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఇరాన్ తమ దేశంలో ఇజ్రాయెల్ గూఢాచారులను కనిపెట్టే పనిలో పడింది. ఇరాన్లో ఇప్పటికే గూఢాచర్యం చేస్తున్న ముగ్గురికి ఉరిశిక్ష విధించింది.